సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు నాని. ఈరోజు వీడియోలో సిఎస్ఆర్ పార్ట్ 5, వాట్ ఈజ్ ఎక్స్టెన్షన్ అండ్ హౌ టు యూజ్ రిలేటెడ్ అవర్ నీడ్స్. వీడియో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్, ఎక్స్టెన్షన్స్, టూల్స్, ఈ మూడైతే చేసేస్తాను ఈ వీడియోలో. వాటి గురించి క్లియర్ అండ్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూసేద్దాం ఈ వీడియోలో. సో దానికన్నా ముందు అయితే ఈరోజు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మాకు కూడా ఇది తెలియజేయాలనుకుంటే కామెంట్లో కింద కామెంట్ చేసేయండి. మేము మీకు తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకే, జీ షో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఇది అయిపోయింది కదా? యా, ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్? నో ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో రీడింగ్ సెట్టింగ్స్ ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఏమేమి ఉన్నాయో. రీడింగ్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే మనకి అసలు చదివే ఎలా కావాలంటే అలా చదివించుకోవచ్చు అనమాట. ఆపరేషన్ సెట్టింగ్స్ అవి కూడా చెప్తాను, అంటే అవి టూల్స్, ఎక్స్టెన్షన్స్ అవి కూడా చెప్తాను రాబోయే వీడియోస్లో. వీలైతే ఇదే వీడియోలో అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. డైనామిక్ అలర్ట్ రీడింగ్ సెట్టింగ్స్ ఏంటిది చూద్దాం. దీని గురించి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కూడా లైక్ జనరల్ సెట్టింగ్స్లో మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. డబల్ ట్యాప్ టు యాక్టివేట్ అని చెప్తూ ఉంటుంది కదా, అలాంటిది ఇది కూడా. కాకపోతే కొంచెం డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తుంది. ఇది టిక్ పెట్టుకోవాలా, అది అలా ఇవ్వాలా వద్దా అని చెప్పి అంటున్నారు. ఇవ్వాలనుకుంటే టిక్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే అన్ టిక్ పెట్టుకోవచ్చు. Relationship between elements in the node browsing mode. Uncheck controls whether the relationship data between elements is read in the node browsing mode. The information read consists of number of child elements the current node has, plus some additional node-specific information. ఇదేంటో ఫ్రెండ్స్, మేబీ నోట్ బ్రౌజింగ్ మోడ్లో ఉపయోగపడుతుంది. ఇది మనకు అవసరం లేదు బ్లైండ్స్కి. యా, ఇప్పుడు కనుక ఇప్పుడు నేను వాల్యూమ్ తగ్గిస్తున్నాను. ఇదిగోండి, ఏ చదువుతుంది కదా, ఇది టిక్లో ఉంది కాబట్టి ఇది అన్చెక్ చేసామంటే మ్యూజిక్ వాల్యూమ్ పెరిగినా తగ్గినా, లేకపోతే యాక్సెసిబిలిటీ వాల్యూమ్ పెరిగినా తగ్గినా, అసలు ఏ వాల్యూమ్ పెరిగినా తగ్గినా చదవదు. ఈ టిక్ పెట్టుకుంటే చదువుతుంది. ఓకేనా? అది దాని గురించి. ఇదేంటో విండో చేంజింగ్ గురించి ఫ్రెండ్స్. కీ ఎకో అంటే కీస్ గురించి ఐడియా లేదు నాకైతే, ఎందుకంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఇలాంటివి. ఇవి కనిపించే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కొన్నిటిలో. సో ఈ రెండు నాకు ఐడియా అయితే లేదు, నేను చెప్తాను తప్పకుండా ఇట్లా తెలుసుకుని. లిస్ట్ రీడింగ్ ఏంటో చూద్దాం. యా ఫ్రెండ్స్, ఇది కనుక మనం టిక్ పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. వాట్సాప్లో కనుక మనం వాయిస్ మెసేజ్ ట్యాప్ చేసి స్వైప్ అప్ చేయగానే షోయింగ్ ఐటమ్స్ అని చెప్పి అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని లిస్ట్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. 1 to 5, 1 to 20 ఎట్లా చదువు చెప్తుంది. కొంచెం వాయిస్ తోటి డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలా చదవాలనుకుంటే మీరు అయితే టిక్ పెట్టుకోవచ్చు. మన టాక్ బ్యాక్లో కనుక కొన్ని చోట్ల షోయింగ్ ఐటమ్స్ 2 of 24 అని చెప్తుంది కదా, అలా చెప్తుంది అనమాట ఇది కూడా. ఓకే, ఇది అనవైలబుల్ అంటే అనవైలబుల్ అని చెప్పి ఈ షోలో ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోండి. టాక్ బ్యాక్లో కనుక డిసేబుల్డ్ అని చెప్పి ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. ఇప్పుడు బ్యాక్ బటన్ డిసేబుల్డ్ అందనుకోండి, అది మనకి అర్థమైపోతుంది. ఈ టాక్ బ్యాక్లో జీ షోలో డిసేబుల్డ్ అని చెప్పదు, అనవైలబుల్ అని చెప్తుంది. ఇట్ మీన్స్ అది సేమ్ టాక్ బ్యాక్ లాగే, ఇది మనకే అన్లేబుల్డ్ అంటే పనిచేయదు. ఆ బటన్ అక్కడ ఉండదు. ఇది నాకు ఎందుకు అనవైలబుల్ వస్తుందో తెలీదు. ఇది కనుక మనం టిక్ పెట్టుకుంటే స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు కూడా చదువుతుంది. ఐటమ్స్ లెక్క పెట్టి చదువుతుంది అనమాట ఇప్పుడు ప్రతిది కూడా. ఓకే, స్క్రోల్ చేసినప్పుడు నేను జనరల్ సెట్టింగ్స్ చెప్పాను. స్వైప్ చేసినప్పుడు 1 జనరల్ సెట్టింగ్స్, 2 టీటీఎస్ సెట్టింగ్స్ ఇట్లా చదువుతుంది కదా. ఇలా స్వైప్ చేసినప్పుడు కూడా చదువుతుంది, స్వైప్ అప్ కానీ స్వైప్ డౌన్ కానీ. ఓకే, Read list display range. While scrolling, uncheck controls whether the visual display range of the list is read automatically when scrolling commands are used. Scrolling commands అని ఉంటాయి ఫ్రెండ్స్, వాటికి ఉపయోగపడుతుంది ఇది. Read all visible content of the list when scrolling using the commands checked. ఇది కూడా దాని గురించి. Keep current list position.
while scrolling unchecked. Automatically lock the last touched list item while scrolling. అక్కడ లాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం స్క్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ లాస్ట్ ఐటమ్ దగ్గర ఆగిపోతుంది అట్లా. Reading settings. సో ఇది Reading settings. Label reading settings. యా, ఇది కొంచెం ఇందులో ఉపయోగపడే మనకి రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. మన బ్లైండ్ వాళ్ళకి వీటిలో మన బ్లైండ్ వాళ్ళకి ఉపయోగపడే ఉన్నాయి, అలాగే కనిపించే వాళ్ళకి ఉపయోగపడే కూడా, అంటే సైటెడ్ పీపుల్కి కూడా ఉపయోగపడే ఉన్నాయి అన్నమాట. అందుకనే మీకు వాళ్ళకు ఉపయోగపడే వరకు పైన చెప్తున్నాను, మనకు ఉపయోగపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, Label reading settings. Speak the element type of current focus unchecked specifies if the element type of the item under the focus is announced. ఇప్పుడు ఇది కానీ టెక్ పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చెక్ పెట్టాను. ఇప్పుడు నేను రీసెంట్స్కి వచ్చాను. Close all button. More options button. Close all button. Open and split screen. Open G2O Lite info button. G2O Lite. ఇలా బటన్ 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 అని చెప్తుంది కదా. ఇప్పుడు దీన్ని అన్చెక్ పెట్టాను. Open and split screen view. Open super screen recorder insert. Close G2O Lite. ఇదిగోండి, ఇప్పుడు బటన్ బటన్ అని చెప్పట్లేదు చూడండి. Open G2O Lite. Label reading. చూసారా, ఇది అన్టెక్ పెట్టుకుంటే కనుక మనకి చెప్పదు బటన్ 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 అని. టెక్ పెట్టుకుంటే మాత్రం చెప్తుంది. ఇప్పుడు ఇది కొత్తగా యూజ్ చేసే ఒకవేళ మనకి టాక్ బ్యాక్లో అలవాటు అయిపోయింది డబుల్ ట్యాప్ అని కానీ బటన్ బటన్ అని కానీ అనుకున్న వాళ్ళు ఈ రెండు టిక్ అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా యా, ఇది కనుక మనం టెక్ పెట్టుకున్నట్లయితే మీకు క్రోమ్లో స్వైప్ చేస్తున్న ప్రతి వర్డ్ అయితే మీకు యాక్సెసిబుల్గా లేకపోయినా దాన్ని కొంచెం చదవడానికి అయితే చూస్తుంది ఈ షో. ఇది కానీ మీరు అన్టెక్ పెట్టుకున్నట్లయితే మీకు అది చదవదు. ఏదైనా ఇంపార్టెంట్ కనుక లైక్ లింక్స్ కంట్రోల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి మాత్రమే చదువుతుంది. సో దీన్ని టెక్ పెట్టుకొని ఉంచుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ అన్లేబుల్డ్ కంట్రోల్స్ మనకి టాక్ బ్యాక్లో ఉంది. టాక్ బ్యాక్ సెట్టింగ్స్లో అన్లేబుల్డ్ బటన్స్ అని చెప్పేసి ఉంది. అది అంత ఇంప్రూవ్ అవ్వలేదు, కానీ ఏపీకి ఫెయిల్ అయినప్పుడు మాత్రం దీంట్లో చాలా బాగా ఇంప్రూవ్ చేశాడు. నేను చాలాసార్లు గమనించాను దాన్ని. అన్లేబుల్డ్ బటన్స్ని చాలా బాగా చదువుతుంది ఇది టిక్ పెట్టుకొని పక్కాగా. ఇక్కడ జీషోలో మనకి టాక్ బ్యాక్లో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే స్పోకెన్ లిస్ట్ ఐడీస్ ఫర్ అన్లేబుల్డ్ బటన్స్ అని ఉంటుంది సంథింగ్. దాని కనుక మనం ఆన్ చేసుకున్నట్లయితే అన్లేబుల్డ్ అని చెప్పేసి కానీ అన్లేబుల్డ్ అనే ప్లేస్ దాని బేస్లో చదువుతుంది. అది జీషోలో కూడా అంతే చదువుతుంది అనమాట. కాకపోతే అది అన్లేబుల్డ్ అని చెప్పదు ఇది కనుక మనం అన్టెక్లో పెట్టుకున్నా కానీ. చెక్ పెట్టుకోండి. Read the index when the control has no label and check controls whether the index of the control is read when it has neither a label nor ID. Please note that this option works even when the index reading is turned off. అబ్బో ఫ్రెండ్స్, ఇది ఇండెక్స్ రీడింగ్ గురించి లెక్క పెట్టుకునే వాటి గురించి లెక్క పెట్టి చెప్తుంది కదా. అది ఆఫ్లో ఉన్నా కానీ ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. స్వైపింగ్ చేస్తున్నప్పుడు స్క్రోలింగ్ ఐడీస్ ఐ మీన్ అన్లేబుల్ ఐడీస్ అవి లేనప్పుడు కూడా చదువుతూనే ఉంటుందంట లెక్క పెట్టి కూడా. అన్లేబుల్ బటన్స్ కూడా మేబీ ఇన్పుట్స్ అనేవి కొంచెం లౌడ్గా అయితే చదువుతుందంట టెక్స్ట్ బాక్సెస్లో. ఇదేంటో ట్రాన్స్లేట్ చేద్దాం. అవ్వట్లేదు ఫ్రెండ్స్ ట్రాన్స్లేషన్, అదేంటో తెలీదు, అందుకే ట్రాన్స్లేట్ చేద్దాం చూశాను. సో అయిపోయింది. వీటిలో ఉపయోగపడే మనకి 1 or 2 అంతే. ఇప్పుడు నేను క్లిక్ చేయలేదు, స్వైప్ అప్ చేశాను. ఆ షార్ట్ కట్ దాంట్లో షార్ట్ కట్ జస్ట్ స్క్రీన్స్లో మనకి ఇది కూడా ఉంటుంది, నావిగేట్ అప్ కూడా. ఇది అయిపోయింది కదా. యా, ఇదేంటో చూద్దాం, ఇది బాగుంటుంది. ఈ టెక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏదైనా ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవుతున్నప్పుడు 1 ప్రోగ్రెస్ బార్ 2 3 టాక్ బ్యాక్లో మనకి 3 ప్రోగ్రెస్ బార్ 4 ప్రోగ్రెస్ బార్ అని చదువుతుంది. వన్స్ మనం దీన్ని కనుక ఫోకస్ చేసి పెట్టామంటే దానిలో ఉన్నప్పుడు 1 ప్రోగ్రెస్ బార్ అని చదువుతుంది. తర్వాత నుంచి ఎక్కుతున్నప్పుడు 2 3 4 అని చెప్తుంది అంతే. సో ఇది కానీ టెక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా యాప్ ఇన్స్టాల్ అవుతున్నప్పుడు ప్రోగ్రెస్ బార్ చదువుతుంది. సో ఇది ఇంపార్టెంట్. Automatically read changes in the currently focused item. Check controls whether changes in the currently focused item are read automatically. ఫోకస్డ్ ఐటమ్ మనం స్వైప్ చేస్తున్నప్పుడు చదువుతూ ఉంటుంది. మేబీ ఇది ఒకసారి అన్చెక్ చేసి. Speak window name checked. Automatically read change
controls whether automatically read changes in the currently focused item check controls. Translation error. ట్రాన్స్లేట్ అవ్వట్లే ఫ్రెండ్స్. Translation error. Speak window name checked. ట్రాన్స్లేషన్ ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. Speak window translation error. ఎందుకనో ట్రాన్స్లేట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేను ఒకసారి చూసుకుంటాను అది. Automatically read ఇది changes in the మేబీ currently speak window name checked. చేంజ్ అవుతున్నప్పుడు ఆ ఫోకస్లో ఏమైనా డీటెయిల్స్ ఉంటే చదువుతుంది కావచ్చు, నాకు ఐడియా లేదు. Automatically read changes in the current window and check controls whether changes in the current window are automatically read. ఇది విండోస్కి సంబంధించిన ఫ్రెండ్స్. విండో చేంజ్ అవుతున్నప్పుడు చదువుతుంటుంది. పేజ్ 2 అప్ 2 3 అప్ 2 అట్లా. Dynamic content reading settings. So, Reading okay. chat messages auto reading settings. ఇది నేను మీకు చెప్పట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓపెన్ చేయకుండానే. ఇది వచ్చేసి మన ఏ యాప్ నుంచి అయితే మెసేజెస్ ఏమైనా రావాలనుకుంటే కనుక మనం వాటిని ఆ యాప్ వరకు కనుక ఇక్కడ మనం యాడ్ చేసి పెట్టుకుంటే ఆ యాప్ నుంచి ఏమైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టాక్ బ్యాక్ అయితే చదివి వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు అంత ఐడియా లేదు ఎలా చేయాలో, సో నేను వచ్చే వీడియోస్ చెప్తాను ఓకేనా. అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పలేని కూడా నేను మీకు మళ్ళీ చెప్తాను. Screen state reading settings. స్క్రీన్ స్టేట్ ఏంటో చూద్దాం. Screen. నాకు తెలిసిన వరకు నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. Time reading format system default. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను ఇది చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. Always read battery status unchecked. వామో వద్దు ఫ్రెండ్స్. Read unread notifications count unchecked. ఇక్కడ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. Screen state reading set. Speak screen lock state when screen is unlocked checked. స్క్రీన్ అన్లాక్ ఆర్ లాక్ అనేవి కూడా మనకి లాక్ ఆర్ అన్లాక్ అయినప్పుడు కనుక ఇది చెప్పాలా వద్దా అనేది టిక్ పెట్టుకోవచ్చు. Time reading format system default. ఇదేంటో చూద్దాం. System default 12-hour format on 20 can time reading for can. మనం కనుక ఇది 24 hours చదవాలా ఇట్లా మనకి ఇట్లా సైడెడ్ పీపుల్ క్లాక్లో పెట్టుకున్నాక మనం కూడా తీసుకెళ్ళి సెట్ చేసుకోవచ్చు. Always read battery status unchecked. ఈ టిక్ పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. Time reading format system default. Always read batteries unchecked. ఏం లేదు అంటే ఇది కనుక మనం టిక్ పెట్టుకుంటే బ్యాటరీ లెవెల్ ఎప్పుడు చదువుతూ ఉంటుందంట. Read unread notifications count unchecked. మనం చదవని నోటిఫికేషన్స్ లెక్క పెట్టి ఉంచుతుందంట ఇదేదో. Speak screen lock state when screen is locked checked. ఓకే, ఇందాక అన్లాక్ కదా, ఇప్పుడు లాక్ అయినప్పుడు కూడా చెప్పాలా వద్దా అని సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు అప్డేట్ లేదు, ఇప్పుడు వచ్చింది. Caller announcement settings. అబ్బా ఫ్రెండ్స్ ఇది చూద్దాం. Read the caller's ID check controls whether the caller's name and number are being read automatically on an incoming call. ఇప్పుడు కానీ మనం టెక్ పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా నేమ్ ఉంది, నా పేరు ఉంది అనుకోండి, నేను ఎవరికైనా కాల్ చేశాను అనుకోండి, నా నెంబర్ చెప్పి నాని బ్రో అని చెప్పి నెంబర్ చెప్పి మళ్ళీ నాని బ్రో అని చెప్తుంది, ఇట్లా చదువుతుంటుంది. ఆ చదవాలా వద్దా అని Repeat the caller ID for 2. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? అలా చదివే ఆ అనౌన్స్మెంట్ని నాని బ్రో అని నెంబర్ చెప్తాను ఎన్నిసార్లు కావాలి? నేను 2 సార్లు పెట్టుకున్నాను. మీరు 1 2 3 4 5 6 unchecked 7 unchecked 8 9 10 cancel. Repeat the cancel 10 unchecked. మీరు 10 వరకు పెట్టుకోవచ్చు. ఇక 10 పెట్టుకుంటే ఏం లేదు, కాల్ వచ్చినప్పుడు అలా రిపీట్ చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. Use ringtone volume for speaking unchecked controls whether the ringtone volume should be used for reading the incoming call screen. రింగ్ టోన్ వాల్యూమ్ అండ్ ఇది కూడా సమానంగా, అది చదివే వాల్యూమ్ కూడా, అది యాక్సెసిబిలిటీ వాల్యూమ్ ఎంతలోకి ఉంటే ఆటోమేటిక్గా రింగ్ టోన్ వాల్యూమ్ కూడా అంతకి తగ్గిపోతుంది. కరెక్ట్గా 2 సమానంగా చదివేలా చూసుకుంటుంది అనమాట టిక్ పెట్టుకుంటే. టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మనం సరే ఫ్రెండ్స్, రీడ్ కాల్ లాగ్స్ అనే ఫంక్షన్ రిక్వైర్డ్ అవుతుంది, మనకు అవసరం అవుతుంది. రీడ్ కాల్ లాగ్స్ అనే పర్మిషన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది దీనికి. ఈ టెక్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు వచ్చేసి మనకి కాల్ అయిపోయినమ్మంటే ఎంతసేపు కాల్ మాట్లాడామని ఇదే చదివినిపిస్తుంది. కాల్ మినిట్స్ అని చెప్పి, కాల్ డ్యూరేషన్ అని చెప్పేసి ఎంతసేపు మినిట్స్ సెకండ్స్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ చదువుతుంది. ఓకే, ఏ టీటీఎస్ చదవాలి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. టీటీఎస్ సెట్టింగ్స్లో ప్రతిదానికి ఒక టీటీఎస్ పెట్టుకోవచ్చు అని, దీనికి కూడా అలా పెట్టుకోవచ్చు. సో అయిపోయింది ఫ్రెండ్స్, ఇదేంటో చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టెక్స్ట్ల గురించి మనకి ఇది వివరిస్తున్నప్పుడు చదివి ఆ టెక్స్ట్ ముందు చదవాలని చెప్తుంది. అంటే అది టిక్ పెట్టుకుంటే మనకి అలా చదువుతుంది అనమాట. అమ్మో ఫ్రెండ్స్, ఇది టిక్ పెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్ ఏమైనా ఉంటే చదువుతుంది. లైక్ ఇది కానీ టిక్ పెట్టుకుంటే ఇప్పుడు బీ బ్రేవ్, ఏ ఓ ఆస్కార్ అని చదువుతుంది కదా, అట్లా అది చదవాలా వద్దా అని. సో ఇది వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్.
Content బాగుంటుంది. Content blacklist enabling this option might help fixing errors related to adding custom labels. ఓకే, ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మన వాట్సాప్లో వాయిస్ మెసేజ్ బటన్ డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ టు రికార్డ్, స్వైప్ అప్ టు లాక్ రికార్డింగ్, స్వైప్ లెఫ్ట్ టు క్యాన్సిల్ రికార్డింగ్ ఆన్, రిలీజ్ టు సెండ్, ఇట్లా ఒక లైనే చెప్తుంది కదా. దాని ప్లేస్లో దీన్ని తీసేసి మనం వేరేది పెట్టుకోవచ్చు, లైక్ వాయిస్ నోట్ రికార్డర్. సింపుల్గా నేను ఆల్రెడీ అది సెట్ చేసుకున్నాను. నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను కావాలంటే. సో 1 minute. సో 1 minute ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్. కొంచెం చిన్న నాయిస్ అయితే ఉన్నాయి, మీరు ఇగ్నోర్ అయితే చేయండి. చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది కొంచెం చూసారా, ఇక్కడ ఎలా ఉంది. వాయిస్ మెసేజ్ ప్లేస్లో ఇది ఉంది. మీరు ఇలా అయితే ఓకే, ఇలా మీరైతే దీన్ని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలానో చెప్తాను. ముందు ఏమైనా ట్యాప్ చేయండి. వాట్సాప్ ఇది ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ దీని ట్యాప్ చేసి ఫస్ట్ ఉంది కదా కంటెంట్, ఇది ఉంది కదా దీని ట్యాప్ చేయాలి. న్యూ ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు సపోజ్ వాట్సాప్ ఉంది అనుకుందాం, వాట్సాప్ సెలెక్ట్ చేసుకుని వాయిస్ మెసేజ్ బటన్ అది ఉంది కదా దాన్ని కాపీ చేసుకోవాలి. వాయిస్ మెసేజ్ బటన్ డబల్ ట్యాప్ అండ్ హోల్డ్ ఆ లైన్ దాని ఫోకస్ చేసి కాపీ చేసుకోవాలి. అండ్ దెన్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి అంతే. దాని ప్లేస్లో ఉన్న ఆ వర్డ్ ఎగిరిపోయి ఇది ఒక వర్డ్ ఇస్తుంది. మనం ఎలాగా ఉండాలో పెట్టుకోలేము ఫ్రెండ్స్. నోట్ దిస్ ఆప్షన్ ప్లీజ్. మనం ఎలాగా ఉండాలో పెట్టుకోవడానికి ఉండదు. దాన్ని అక్కడ ఈ జీ షో ఇచ్చినట్టే పెట్టుకోవాలి. దాని ప్లేస్లో ఆ వర్డ్ ఎగిరిపోయి ఏదో ఒక సింపుల్ వర్డ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా కనిపించే వాళ్ళకి ఫ్రెండ్స్. ఇమేజెస్ ఇది కూడా అంతే. ఇంక ఇవన్నీ కనిపించే వాళ్ళకి మనకు అదొకటి కొంచెం ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి చైనీస్ వాళ్ళది. చైనీస్ కనిపించే వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు చైనీస్ కంటెంట్ ఏమైనా ఉంటే ఇది అవాయిడ్ చేస్తుందంట. ఏంటో చూద్దాం. తెలియదు ఫ్రెండ్స్, మనకి ఐడియా అయితే కనిపించే వాళ్ళకి ఇవన్నీ కస్టమ్ లేబుల్స్, వాళ్ళకి ఉన్న లేబుల్స్ కరెక్ట్ కనిపించకపోతే పెట్టుకోవడానికి ఉంటుంది. చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కనిపించే వాళ్ళకి. సో ఇది మనకు ఉపయోగపడేది అది ఒకటే, కంటెంట్ బ్లాక్స్. మరి కనిపించే వాళ్ళు కూడా యూజ్ చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకని ఇచ్చాడు. యా, ఇందులో ఏమున్నాయి చూద్దాం. జనరల్ సెట్టింగ్స్ లో మనం దీని అయితే చూసాం ఫ్రెండ్స్. ఆటోమేటిక్లీ రీడ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ నోటిఫికేషన్ బార్. ఇది కనుక మనం టిక్ పెట్టుకుంటే నోటిఫికేషన్ బార్ తీసుకోగానే వరుసగా నోటిఫికేషన్స్ అనేది లైన్ లో చదువుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది కనుక టిక్ పెట్టుకుంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా మనకి ఏదైనా ఆఫ్ అయినా గబుక్కుని ఏదైనా మెసేజ్ వచ్చినా న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ అని ఎక్కడి నుంచి వచ్చినా చదువుతుంది ఆటోమేటిక్గా. ఈ టిక్ పెట్టుకునే కరెంట్ టైం కానీ అవన్నీ కూడా సెకండరీ కంటెంట్గా సెకండరీ డీటెయిల్స్ రీడ్ చేస్తుంది. టిక్ పెట్టుకోండి. ఒకవేళ టోస్ట్ నోటిఫికేషన్స్ మీరు టిక్ పెట్టుకొని వాడాలనుకుంటే. ఫింగర్ మనం పెట్టినప్పుడు నోటిఫికేషన్ ఏమైనా వస్తే చదవాలా వద్దా అనేది మనం అయితే టిక్ పెట్టుకోవచ్చు. కాల్స్లో ఉన్నప్పుడు కనుక నోటిఫికేషన్స్ వస్తే చదవాలా వద్దా అనేది అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రీడింగ్ మోడ్ ఆటోమేటిక్ బ్రౌజింగ్ కానీ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు కూడా చదవకుండా ఉండాలా అనేది నియంత్రిస్తుంది. యా, ఇది కానీ టిక్ పెట్టుకున్నట్లయితే మనకి న్యూ నోటిఫికేషన్ అదంతా ఏమి రాదు. దేని నుంచి వచ్చిందో దాని నుంచి ఫ్రమ్ వాట్సాప్ అని ఏ మెసేజ్ అయితే చదువుతుంది ఫ్రెండ్స్. ఇది టిక్ పెట్టుకుంటే ఫ్రమ్ వాట్సాప్ అది కూడా ఉండదు. ఇప్పుడు ఫ్రమ్ టెలిగ్రామ్ ఏ న్యూ మెసేజ్ ఇట్లా చదువుతుంది అనమాట. న్యూ మెసేజ్
అలా రీడ్ అయితే చేస్తుంది ఏ మెసేజ్ వచ్చిందని. Notification blacklist. Notifications containing blacklisted content will never be read, even if notification reading is enabled. ఇది మీరు ట్యాప్ చేసి కొన్ని యాప్స్ అనేది ఉంటుంది, అక్కడ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా మీరు ఏమేమి యాప్స్ అయితే పెడతారో ఆ యాప్స్ యాడ్ చేసిన ఏమంటారు ఆ యాప్స్లో ఉన్న నోటిఫికేషన్స్ ఎప్పటికీ చదవదు. ఈవెన్ ఈ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ అయి ఉన్నా సరే అని చెప్తున్నాను. Notification list. Notifications containing whitelisted content will always be read, even when notification reading is disabled. మరి చదవనున్నప్పుడు చదివేది కూడా ఉండాలిగా. ఇది దీమే ట్యాప్ చేసి యాప్స్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే అది ఎప్పుడు చదువుతూనే ఉంటుంది. ఈవెన్ అది నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఆఫ్ అయిపోయినా కానీ చదువుతూనే ఉంటుంది యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్. Notification reading TTS settings. మనకే డీటెయిల్స్ చదవాలని చెప్తున్నారు. Notification access permissions off. Notification reading వాడికి యాక్సెస్ ఇవ్వచ్చు ఏమేమి యాప్కి చదవాలో. యా ఇది ఒక్కటి ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఒక్కటి చూసి వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే లాగ్ అవ్వకుండా, అంటే కొంచెం మళ్ళీ లెంత్ అవ్వకుండా మిగిలిన మళ్ళీ తర్వాత చేద్దాం. యా ఇప్పుడు మనకి కీబోర్డ్లో కనుక వాయిస్ ఇంపుట్ ఉంటుంది. ఆ వాయిస్ ఇంపుట్ కనుక మనం ట్యాప్ చేసి ఏమన్నా చెప్పినట్లయితే అది గబుక్కుని గూగుల్ కీబోర్డ్ వాడే వాళ్ళకైతే ఇంకా కష్టం. మనం చెప్తూ ఉన్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ మన 2-1 సౌండ్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అలా కాకుండా దీంట్లో ఉన్న వాయిస్ డిక్టేషన్ ఏదైతే ఎనేబుల్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ అయితే మీరు వాయిస్ డిక్టేషన్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత దీమే ట్యాప్ చేయాలి. ఫస్టే ఉంది కదా, దీమే ట్యాప్ చేసి స్పీచ్ రికగ్నిషన్ లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా మనకి చైనీస్లో ఉంటుంది, అది ఇంగ్లీష్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ రికగ్నిషన్ ఇంజిన్ డిఫాల్ట్గా ఉంటుంది, గూగుల్గా పెట్టుకోవాలి. ఇది అవసరం లేదు, మనకు వాయిస్ డిక్టేషన్ కదా కావాలి. వాయిస్ కమాండ్ అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఏమైనా పెట్టుకోవచ్చు. యాప్స్ లాంటివి ఓపెన్ చేయడానికి రికగ్నిషన్ ఇంజిన్ అయితే పెట్టుకోవాలి. సూపర్ వాయిస్ కమాండ్స్ ఇది నేను చెప్తాను. ఇది ఈ మధ్య వచ్చిన అప్డేట్, ఇంతకుముందు లేదు, ఈ మధ్య వచ్చిన అప్డేట్ ఇది. వాయిస్ ఇది కూడా అవసరం లేదు, ఆ రెండు పెట్టుకోండి. ఫస్ట్ అయితే రికగ్నిషన్ ఇంజిన్ ఏమో గూగుల్, రికగ్నిషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇది అంటేకి పెట్టుకోండి ఫ్రెండ్స్, క్లిక్ బోర్డ్ నిండిపోతుంది దెబ్బకి. మనం ఏం టైప్ చేసినా వాయిస్ డిక్టేషన్తో ఏమన్నా సహాయంతో ఏమైనా టైప్ చేసినా ఎమ్మడే కాపీ అయిపోతుంటాయి. ఇప్పుడు ట్రాన్స్లేషన్, ఇప్పుడు నేను ఇందాక నుంచి మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నా కదా, ఫస్ట్ నుంచి ఏమన్నా మనకు అర్థం కాని పదాలు కానీ ఆ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చి ఈ వాయిస్ అసిస్టెంట్ అండ్ ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి అండ్ దెన్ ఈ ట్రాన్స్లేషన్ ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్ పెట్టుకోండి. సోర్స్ లాంగ్వేజ్ మీన్స్ ఏ లాంగ్వేజ్ అయినా, అంటే అసలు మీకు ఏ లాంగ్వేజ్ నుంచి మీరు పెట్టుకున్న లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, అది ఆటోమేటిక్ పెట్టుకోండి. అది ఏ లాంగ్వేజ్ అయినా. ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ ఇది వచ్చేసి మీకు నచ్చింది పెట్టుకోండి. నేను తెలుగు ఒకటే పెట్టుకున్నాను, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఏదో ఒకటి. ఇందులో తెలుగు ఇవ్వడం పెద్ద విషయం ఫ్రెండ్స్, చైనీస్ స్క్రీన్ రీడర్ అయి ఉండి కూడా. అండ్ దీని మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోండి, ఇంగ్లీష్ కావచ్చు. ఇక్కడ సోర్స్ లాంగ్వేజ్ మాత్రం ఆటోమేటిక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ పక్కన ఉన్న లాంగ్వేజ్ వచ్చేసి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన లాంగ్వేజ్లోకి ఏ భాషలో ఉన్నదైనా ట్రాన్స్లేట్ అవుతుంది, అది ఏదైనా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఇది కనుక టిక్ పెట్టుకుని మనకు నచ్చిన ఇంజిన్ పెట్టుకోవచ్చేమో మరి తెలీదు. అండ్ దెన్ ఇప్పుడు వీటికి ఎలా పెట్టుకోవాలంటే మనకి జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. నేను మీకు చూపిస్తాను. వామ్మో, ఏకంగా కస్టమ్ ట్రాన్స్లేషన్ ఇంజిన్ ఎడిట్ చేసుకోవచ్చు అంట. సెర్చ్ ఇంజిన్ గూగుల్ పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఒక జీషో పరంగా ఏమైనా సెర్చ్ చేసినా కానీ టెక్స్ట్ బాక్స్లో కనుక మనం హోల్డ్ చేసి పట్టుకుంటే వాయిస్ ఇంపుట్ వస్తుందంట. అప్ అండ్ అవుతుందంట ఫ్రెండ్స్, మనం వాయిస్ డిక్టేషన్ చేసిన ప్రతి టెక్స్ట్ కూడా దానితో కలిసి వద్దు. మీరు కనుక ఇది కనుక టిక్ పెట్టుకున్నట్టయితే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి గబాల్లో మనకి బాగా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే ఇది యూజ్ చేసినట్టే ఫోన్లో ఉన్న మీడియా వాల్యూమ్ మ్యూట్ అవుతుంది. అది 2-1 సౌండ్ వచ్చినట్టే మనం ట్యాప్ మనం చెప్పడం అయిపోగానే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ దీంతో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత ఫాస్ట్గా మనం ఎంత చెప్తూ ఉండగానే టైప్ అయిపోతూనే ఉంటుంది. మనం చెప్పడం ఆపేయంగానే గూగుల్ కీబోర్డ్ కానీ చాలా ఫాస్ట్గా టైప్ అవుతుంది. ఇందులో కానీ అప్డేట్లో తెలుగు కూడా ఇలా వాయిస్ డిక్టేషన్ ఇచ్చారంటే జీబోర్డ్ పరిస్థితి ఏంటో తెలియదు, మరి చాలా ఫాస్ట్గా టైప్ అయిపోతుంది అనమాట. సో చూద్దాం. సో ఇది
Advanced settings. ఫస్ట్ ఇప్పుడు నేను మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. General settings. జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. మెసేజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. General settings. ఓకే, ఇక్కడ Custom gesture scheme settings. దీని మీద ట్యాప్ చేయాలి. Custom. కస్టమ్. Clock cut set share mode swipe up previous focusable element default. ఒక ఉదాహరణ ఇక్కడ జస్టర్స్ ఉంటాయి అన్నమాట. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు పోయిన సెట్టింగ్స్లో పోయిన వీడియోలో ఏదో ఒక జస్టర్కి మీకు నచ్చిన ఇది పెట్టుకోవచ్చు అని. మీకు నచ్చిన ఫంక్షన్ ఇప్పుడు దీని మీద ట్యాప్ చేయాలి. Swipe up. స్వైప్ అప్ చేసి నీకేం రావాలి. Add time tool cut blue tool timer application add function unchecked. ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ దీని మీద ట్యాప్ చేస్తే అవన్నీ వస్తాయి. ట్రాన్స్లేషనా, వాయిస్ డిక్టేషనా, ప్రొఫైలా, ఇలా అన్నీ వస్తాయి. ఓకే, Application unchecked. అప్లికేషన్ దీని మీద ట్యాప్ చేసి దీనికంటూ ఒక జెస్టర్ అయితే మనం పెట్టుకోవచ్చు. చిన్న డిస్టర్బెన్స్ గురించి ఏమనుకోకండి. దీని మీద ట్యాప్ చేసి Application unchecked. మీకు నచ్చిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక జెస్టర్ అప్లై చేయగానే ఆ యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ హోమ్ స్క్రీన్లో ఏదో ఒక వాట్సాప్ ఏదో ఒక యాప్ లేదు, ఆ యాప్ ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆ యాప్ ఓపెన్ చేయాలి, మనకు అవసరం. ఒక జెస్టర్ పెట్టుకుంటాం, స్వైప్ అప్ పెట్టుకుంటాం. స్వైప్ అప్ అనగా ఆ యాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు అప్లికేషన్ ఏం పెట్టుకుంటుంది. Timer unchecked. టైమర్ చెప్తుంది, అంటే టైమర్ పాస్ చేస్తావా, రిజ్యూమ్ చేస్తావా అనేది. Tools unchecked. టూల్స్, Custom voice plugins no command plugins unchecked. ప్లూజన్స్ అని చదువుతుంది. ఈటీఐ ప్లూజన్స్ అని, ఇది ఏదైనా మన ఈటీఐ తోపు అసలు. సో ప్లూజన్స్ అని చదువుతుంది. ఇది ప్లగిన్ దాని పేరు. దీంట్లో వచ్చేసి మనకి ఏదైనా ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు అనమాట జెస్టర్కి. సో ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే మీకు రాబోయే వీడియోస్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పటికే లెంత్ అయిపోయింది బాగా. No command unchecked. ఏమి వద్దు, నో కమాండ్ అసలు మాకు ఏం వద్దు, మేము తర్వాత పెట్టుకున్నాం. నో కమాండ్ అయితే పెట్టుకోవచ్చు. Default checked. డిఫాల్ట్ అంటే అతను ఇచ్చిన నెక్స్ట్ ఫోకస్ ఎలిమెంట్ ఉంటుంది. Application function ఇప్పుడు unchecked. ఫంక్షన్ చెప్తాను ఎలా పెట్టుకోవాలో. Extensions. ఎక్స్టెన్షన్స్, Tools. టూల్స్, Main menu. మెయిన్ మెన్యూ. ఇప్పుడు నేను స్వైప్ డౌన్ దాన్ని రైట్ చేస్తే Main menu. ఎలా వస్తుందో More. Cancel. Function. అలా స్వైప్ చేస్తే కూడా రావాలని పెట్టుకోవచ్చు. Application. Enter keyword text app profile. మీకు ఇప్పుడు కనుక ఇక్కడ ఇప్పుడు ఎంటర్ కీబోర్డ్లో మనం వాయిస్ డిక్టేషన్ Audio problem. అని చెప్పి కనుక ఎంటర్ చేసామంటే ఆడియో ప్రాబ్లం అంట. వాయిస్ డిక్టేషన్ బంద్ చేయట్లేదు వీడియో తీస్తున్నప్పుడు. ఏది కావాలో ఆ ఫంక్షన్ ఎంటర్ చేసినా కూడా ఇక్కడ వస్తుంది. Application profiles. ప్రొఫైల్స్, Extension. ఎక్స్టెన్షన్స్, Tool main menu. Recognition menu. రికగ్నిషన్ మెన్యూ, ఐడియాలో చెప్తాను. Current or app gestures menu. ఇది వచ్చేసి ఫర్ యాప్ జస్టర్స్ మెన్యూ. నేను మీకు పోయినసారి చెప్పాను కదా అది. Functions menu. ఫంక్షన్స్ మెన్యూ, స్వైప్ అప్ దెన్ రైట్. Functions menu. ఇది Function. Cancel. Enable login. ఒక నిమిషం. Applicant. Cancel. Custom. ఓకే, Swipe down next focusable. Swipe up ఒక నిమిషం. Link button for call unchecked. Change sound add for function function check. ఓకే, Function app pro extension tools. Current or app just functions menu. G-Show settings. జీషో సెట్టింగ్స్ స్వైప్ అప్ చేసినప్పుడు మనకి జీషో ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ఇప్పుడు నేను మెయిన్ మెనూ తీసుకుని జీషో ఎలా ఓపెన్ చేస్తున్నాను అలా. Enable logging. ఎనేబుల్ లాగింగ్ నాకు కూడా తెలియదు అంతగా. Gesture scheme description. మనకి జస్టర్ స్కీమ్ ఇన్ డిస్క్రిప్షన్ అంటే పోయిన వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు మనం జస్టర్స్ కనుక మర్చిపోయినట్లయితే దానికి కూడా జస్టర్ పెట్టుకోవచ్చు. అసలు జస్టర్సే మర్చిపోయినప్పుడు దానికి ఒక జస్టర్ పెట్టుకున్నా అది ఎలా గుర్తుంటుంది మరి తెలియదు. వాడికే తెలియాలి, ఇచ్చిన వాడికి. ఆ జస్టర్ అప్లై చేయగానే అదొకటి గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడేమో మరి తెలియదు. ఒక జస్టర్ అనేది పెట్టుకుని ఆ జస్టర్ గుర్తుపెట్టుకుని మనం అప్లై చేయగానే జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ వస్తుంది. Suspend browse by touch. ఇది వచ్చేసి మనకు చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. ఇది కనుక మనం పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఏదో ఒక జస్ట్ దీని కనుక అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి, బ్రౌజ్ బెట్ అనేది సస్పెండ్ అవుతుంది. మనకు కనిపించే వాళ్ళకి మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం ట్యాప్ చేసినా కానీ వాళ్ళకి మామూలు కనిపించే వాళ్ళ మొబైల్ ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏం క్లిక్ చేస్తున్నారు అనేది మనకి వెనకాల చెప్తూ ఉంటుంది అనమాట. Suspend speech feedback and browse by touch. ఇది టాక్ బ్యాక్ ఎలా ఆపేస్తామో ఇది కూడా అట్లా. Disable hotkeys. హాక్ కీస్ అని చెప్పాను కదా, కంప్యూటర్ లాగా. లాక్ టచ్ ఇది కానీ పెట్టుకున్నామంటే స్వైప్ అప్ చేసామంటే అసలు ఎటు కాదు, టచ్ మొత్తం డిజేబుల్డ్ అయిపోతుంది. మళ్ళీ చేయాలి, అప్పుడు ఎనేబుల్ అవుతుంది. Enable curtain. కర్టన్ అంటే మనకి వచ్చేసి వెళ్తురు అయిపోతుంది, డార్క్ స్క్రీన్ లాగా అయిపోతుంది. ఉట్ట ఆడియోనే వినొచ్చు. మళ్ళీ అది చేయగానే రిసేబుల్ అవుతుంది. Suspend edge gestures. హెచ్ జెస్టర్స్ అనేది చెప్తున్నట్టు మీకు పోయిన వీడియోలో అవి. Suspend main TTS engine. సస్పెండ్ మెయిన్ డిటిఎస్ ఇంజన్. Suspend second earpiece mode. ఇయర్ కీస్ మోడ్ ఇది కనుక మనం పెట్టుకుని స్వైప్ అప్ చేసినామంటే ఇయర్ కీస్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. మనం వినేవి అన్ని పాటలు, టాక్ బ్యాక్ అన్నీ కూడా ఫోన్ మనం చెవి దగ్గర పెట్టుకుంటాం కదా, ఆ స్పీకర్లో వినిపిస్తాయి అన్నమాట. Toggle multi-finger gestures. మల్టీఫింగర్ జెస్టర్స్కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకు పనిచేయదు. Select TTS engine.
ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. Switch the currently used TTS engine. కరెంట్లీ యూజ్ చేస్తున్న డీటెయిల్స్కి వెళ్ళిపోవచ్చు. Increase accessibility volume. Decrease accessibility volume. వాల్యూమ్ పెంచడం తగ్గడం పెట్టుకోవచ్చు. Increase speech rate. Decrease speech rate. స్పీచ్ రేట్ పెంచడం తగ్గించడం. Increase media volume. Decrease media మీడియా volume. వాల్యూమ్ పెంచడం తగ్గడం. Voice assistant. వాయిస్ అసిస్టెంట్ ఇది కానీ పెట్టుకొని మనకి ఏదైనా ఇప్పుడు అప్లికేషన్ బదులు అది పెట్టుకొని కానీ మనం ఇప్పుడు ఎక్కడో ఉన్నాం, అది ఇంకెక్కడో ఉంది యాప్ యూట్యూబ్ అని చెప్పాం కానీ యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ ఎక్కడున్నా సరే మన ఫోన్లో. Voice dictation. వాయిస్ డిక్టేషన్ ఇది కానీ మనం పెట్టుకుని మనకి అదే చెప్పాను కదా వాయిస్ ఇన్పుట్ లాగా అనమాట. టైప్ చేయడానికి స్పెల్లింగ్స్ తెలియని వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చింది అనుకోండి, స్పెల్లింగ్స్ బదులుగా మ్యాటర్ చెప్పగలరు అనుకోండి, ఈ టెక్ పెట్టుకుని మ్యాటర్ చెప్పడం మొదలెడితే అలా టైప్ అయిపోతానే ఉంటుంది. అది ఎంత పెద్దదైనా మనం చెప్పడం ఆపే వరకు. Actions. యాక్షన్స్ మిగిలిన నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాను ఫ్రెండ్స్. మరీ లాగ్ అవుతుంది. Notification from G2O light saved. సో Set up TTS custom jet. Share more up, swipe up, swipe down, next swipe up, previous focusable element. ఓకే General settings. ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూ నోటిఫికేషన్ అని చెప్పింది కదా, అలా అదనమాట. ఇందాక నేను చెప్పాను కదా రీడ్ టోస్ నోటిఫికేషన్స్ అంటే అది. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది. నేను మీకు ఇంకా చెప్తాను. అడ్వాన్స్ సెట్టింగ్స్గా మనం అసలు మాట్లాడుకుంటుంది. ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని ఫంక్షన్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్తో చెప్తాను. Advanced set. ఓకే, Voice assistant. ఇక్కడ ఉన్నాం కదా, Source language, target language, edit custom search engine Google. సెర్చ్ ఇంజిన్ గూగుల్ పెట్టుకోండి. Use voice dictation when holding your event, mute, navigate up. అయిపోయింది ఫ్రెండ్స్. ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్ వచ్చేసి మీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇందాక మనం ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్ మనకి వాయిస్ డిక్టేషన్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి అయితే చెప్పాను. ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్లేషన్ కావచ్చు, వాయిస్ డిక్టేషన్ కావచ్చు, అన్నీ కూడా ఫంక్షన్లోనే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ మనమే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడం ఎలాగో చెప్పాను కదా పోయినసారి నేను, అలా క్రియేట్ చేసుకున్నవి కూడా ఆ ఫంక్షన్ పక్కనే ఉంటాయి అన్నమాట. అవి కూడా మనం జనరల్ జెస్చర్కి పెట్టుకోవచ్చు, ఏ జెస్చర్కైనా. OCR settings. ఓసీఆర్ సెట్టింగ్స్ ఇది వచ్చేసి నేను పైన చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇమేజ్ రీడింగ్ కానీ లేకపోతే ఓసీఆర్ ట్రాన్స్లేషన్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. Timer settings. టైమర్ సెట్టింగ్స్ Article reading mode settings. ఇది కూడా తెలియదు ఫ్రెండ్స్, నేను చెప్తాను మీకు రాబోయే వీడియోస్లో. Operation settings. ఇది మరి ఇక్కడ ఎందుకు ఇచ్చాడో తెలియదు, చూద్దాం. Remember position of the focus unchecked. రిమెంబర్ పొజిషన్ ఇది కనుక మనం టిక్ పెట్టుకుని ఫోకస్ అలా స్వైప్ చేయగానే ఆ ఫోకస్ చేయడం కొంచెం అలా చదివి మళ్ళీ నెక్స్ట్ ఫోకస్బుల్ ఎలిమెంట్కి అయితే వెళ్తుంది కావచ్చు. Read the remembered focused item unchecked. రీడ్ చదువుతూనే ఉంటుంది అది రిమెంబర్ చేసిన ఫోకస్ ఐటమ్ని. అది Use one finger full screen navigation gestures unchecked. Swipe up from the bottom part of the screen to execute full screen gestures Android 11 and above. ఓకే, ఇది ఏదో తెలీదు ఎందుకంటే అది 11 నుంచి మినిమం 11 అయినా ఉండాలంట సపోర్ట్ చేయాలంటే. Prevent accidental touches unchecked. ఇది కనుక గవాలు మనం టచ్ చేసినప్పుడు కూడా ఏమైనా క్లిక్ అవ్వకుండా గబుక్కున మనం కరెక్ట్ టచ్ చేసే క్లిక్ కాదు. వద్దు ఫ్రెండ్స్, టిక్ పెట్టుకోవచ్చు. Prevent accidental touches on lock screen only unchecked and available. ఇది టిక్ పెట్టుకోకండి. Allow resuming browse by touch or speech feedback and browse by touch exclusively from the notification bar or by simultaneous pressing of the volume keys unchecked. వాల్యూమ్ కీస్తో కానీ మన నోటిఫికేషన్ బార్ నుంచి కానీ ఈ టాక్ బై జీషోన్ ఆన్ ఆర్ ఆఫ్ కానీ బ్రౌజ్ బై టచ్ కానీ పెట్టుకోవచ్చు. Resume browse by touch or speech feedback and browse by touch when the screen is turned unchecked. ఈ టోన్ ఆన్ అయి మనం కనుక స్క్రీన్ లాక్ చేసి ఆన్ చేసినామంటే ఒకవేళ టాక్ బ్యాక్ కానీ జీషో కానీ అది జీషో కనుక ఆఫ్ అయ్యి ఉంటే ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏదైనా ఫోన్ పని చేయనప్పుడు కానీ స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేసుకుంటే సరిపోతుంది, ఇది ఆన్ అయిపోతుంది. Resume browse by touch or speech feedback and browse by touch when opening the notification bar with the one finger down swipe from the top of the screen unchecked. టాప్ ఆఫ్ ద స్క్రీన్ నుంచి డౌన్ చేసినప్పుడు నోటిఫికేషన్ బార్ వస్తుంది. అప్పుడు కూడా మనకి జీషో ఒకవేళ ఆగిపోయినా ఆన్ అయితే అవుతుందంట. ఇప్పుడు చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. Resume browse by touch or speech feedback and browse by touch when the call is received unchecked. యా, కాల్ ఇది కానీ టెక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. కాల్ గబుక్కుని రిసీవ్ అయినప్పుడు కనుక మనకి ఎందుకైనా మంచి ఏదైనా గేమ్లో ఉన్నప్పుడు కానీ టాక్ బ్యాక్ సస్పెండ్ చేసినప్పుడు కానీ ఆటోమేటిక్గా రిజ్యూమ్ అవుతుంది బ్రౌజ్ బెడ్ వచ్చినది. నేను ఇప్పుడే చూస్తున్నాను, మీతో పాటే నేను కూడా టెక్ పెట్టుకున్నాను. Use browse by touch to not disable if you are blind check. మీరు కానీ ఒకవేళ బ్లైండ్ అయితే కనుక ఇది డిసేబుల్డ్ అయిపోతుంది. అది అన్టెక్ పెట్టారంటే బ్రౌజ్ బెడ్ డిసేబుల్ అయిపోతుంది. Operation settings. సో ఇది ఆపరేషన్ సెట్టింగ్స్ అంటే. Typing settings. టైపింగ్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్, ఇది బ్లైండ్ వాళ్ళకి సంబంధించింది కాదు. Menu customization. మెన్యూ కస్టమైజేషన్ మీకు ఇప్పుడు ఇది ఉంది Main menu. మెయిన్ మెన్యూ. Cancel. మోర్ క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ More. Main menu. More cancel. క్యాన్సిల్ మోర్ అని వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవచ్చు. Auto start extensions. ఈ ఎక్స్టెన్షన్స్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. Schedule tasks.
స్కెడ్యూల్స్ టాస్క్, Profiles can be resource manager. రీసోర్స్ మేనేజర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సౌండ్ స్కీమ్ మేనేజర్ కానీ ఎక్స్టెన్షన్ మేనేజర్ కానీ ప్రతిదీ అక్కడ ఉన్న ఆ మేనేజర్లో ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి. Backup and restore. యా, బ్యాకప్ అండ్ రీస్టోర్. ఇప్పుడు కనుక మీరు జీషో అన్ఇన్స్టాల్ చేస్తున్నారు, లేటెస్ట్ జీషో వచ్చింది కాబట్టి దాన్ని ఇన్స్టాల్ చేసుకుందామని దీని మీద ట్యాప్ చేసి Backup. Local backup. లోకల్ బ్యాకప్ మీద ట్యాప్ చేసి అక్కడ ఎనేబులింగ్ దిస్ ఆప్షన్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫుల్ ఫోల్డర్ ఆఫ్ దిస్ యువర్ కరెంట్ సెట్టింగ్ అని చెప్తుంది. ఓకే ట్యాప్ చేయగానే బ్యాకప్ సక్సెస్ఫుల్లీ ఉంటుంది. ఓకే ట్యాప్ చేసేసి జీషో అన్ఇన్స్టాల్ చేసేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న కొత్త జీషోని అయితే ఇన్స్టాల్ చేసుకొని అక్కడ సెటప్ విజార్డ్ మీద ట్యాప్ చేసి నేను ఫస్ట్లో చూపించిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా అడ్వాన్స్ సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ లోకల్ బ్యాకప్ అండ్ రీస్టోర్లో Local restore. దీని మీద ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేసి ఓకే రీస్టోర్. ఇప్పుడు Local restore. Selecting this option lets you restore settings from a previously created backup. Please don't cancel. Selecting this option lets you restore settings from a previously created backup. Please note that this option will override your current settings. Cancel. ఓకే, ఇది కనుక మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఏమీ బ్యాకప్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కనుక ఓవర్ రైట్ అని చెప్తుంది. అంటే ఓవర్ రైట్ మీన్స్ ఆల్రెడీ మీరు తీసుకుంది కాబట్టి అబద్ధం చెప్తుంది. ఇది కానీ మీరు నిన్న బ్యాకప్ తీసుకోమని చెప్పా కదా, అన్ఇన్స్టాల్ చేయకముందు బ్యాకప్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే రీస్టోర్ అవుతాయి. ఈ బ్యాకప్ లోకల్ బ్యాకప్ ట్యాప్ చేసి తీసుకొని వేరే జీషో ఇన్స్టాల్ చేసి సెటప్ విజార్డ్ కొట్టేసి పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత లోకల్ రీస్టోర్ మీద ట్యాప్ చేసి ఓకే కొడితే రీస్టోర్ అవుతాయి. Backup and backup restore from cloud. రీస్టోర్ ఫ్రమ్ క్లౌడ్ ఇది కూడా చెప్తాను. Export all. ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. Backup and restore. సో ఇది Advanced language settings. లాంగ్వేజ్ సెట్టింగ్స్. Power manage. Language set. Save. Use custom translation unchecked. ఇదేంటో తెలియదు ఫ్రెండ్స్, Enter keyword text. Next result. Previous result. మనకు ఐడియా లేదు. కనిపించే వాళ్ళకో లేకపోతే బ్లైండ్ వాళ్ళకో చూసి చెప్తాను. Navigate up. Use G2O wallpaper. Other power management settings. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మనకు అంత యూజ్ ఉండదు. బ్యాటరీ అండ్ పవర్ మేనేజ్మెంట్ గురించి, దీనివల్ల బ్యాటరీ కన్జ్యూమ్ తప్పే ఉండదు. Other settings. అదర్ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. Other automatically check for updates unchecked. ఈ టెక్ పెట్టుకుంటే జీషో ఓపెన్ చేయగానే ఏమైనా అప్డేట్ వస్తే కనుక మనకు అదంతా అది డౌన్లోడ్ చేసుకుంటాం అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. Download G2O beta. డౌన్లోడ్ జీషో బెటా, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి బెటా డౌన్లోడ్ చేయొచ్చు. Display speech output unchecked. ఇది ఐడియా లేదు ఫ్రెండ్స్ సరిగ్గా. Use the custom phonetics interpretation database list of symbols and words. To use for custom text splitting, you can add symbols, words or sentences. Separate items by a vertical line. You may put symbols between square brackets. Regular expressions are supported. ఓకే, ఇక్కడ మనకి నచ్చిన టెస్ట్లో వీటిని యాడ్ చేయొచ్చు ఆర్ కట్ చేయొచ్చు అంట. Report line and paragraph numbers and rand cursor highlighting only 12. Enable screen curtain on startup unchecked. కొన్ని పని చేయవు ఫ్రెండ్స్ నా మొబైల్కి, ఓల్డ్ మొబైల్ కదా, అందుకే మీకు అవన్నీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇంకొన్ని ఏంటంటే బ్లైండ్ వాళ్ళకి మీకు కాకుండా కనిపించే వాళ్ళకి సంబంధించినవి, కనిపించే వాళ్ళకి సంబంధించి చూడను, సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇంకొన్ని ఏంటంటే నాకు కొన్ని ఐడియా లేదు, అందుకని చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నాకు తెలిసినంతవరకైతే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఈ జీషో వాల్ పేపర్ ఇది కూడా కనిపించే వాళ్ళకి మరి సమానంగా ఉండాలి కదా ఫ్రెండ్స్, అతను కనిపించే వాళ్ళకి బ్లైండ్ వాళ్ళకి కూడా అతను సమానంగా ఇవ్వాలిగా. ఓకే, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది ఫ్రెండ్స్ ఇవి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో హౌ టు యూజ్ జీషో సిఎస్ఆర్ పార్ట్ 5 అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, ఎందుకంటే చాలా సెట్టింగ్స్ కొన్ని స్కిప్ చేశాను, కొన్ని తెలియదు కాబట్టి. సో తెలియని చెప్పి రిస్క్లో పెడతాం కంటే తెలియదు అని చెప్పేసి మనం నెక్స్ట్ నేర్చుకున్నప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. సో మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, పై చెప్తూ వెళ్ళండి ఇవి, ఎందుకంటే కనిపించే వాళ్ళ సెట్టింగ్స్ కదా, వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి. సో సారీ ఫ్రెండ్స్, కొంచెం చెప్పలేనందుకు. నాకు కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో వీడియో అనేది, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో